ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు అంటే సంతానలేమి సమస్యతో బాధపడుతున్నాగా ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు ఫస్ట్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే ఫస్ట్ హస్బెండ్కి చేసేది సీమెన్ అనాలిసిస్ అనమాట. ఈ సీమెన్ అనాలిసిస్ రిపోర్ట్లో కొన్నిసార్లు హైపోస్పర్మియా అని ఇవ్వడం జరుగుతుంది. అసలు హైపోస్పర్మియా అంటే ఏంటి, దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ప్లస్ దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి చెప్పబోతున్నాను. సో హైపోస్పర్మియా అంటే తక్కువ వాల్యూమ్, వీర్యం ఏదైతే ఉందో తక్కువ వాల్యూమ్ రావడం. అసలు నార్మల్ వాల్యూమ్ ఎంత, 1.5 మిల్లీలీటర్స్ అనేది ఎంఎల్ అనేది నార్మల్ క్వాంటిటీ అన్నమాట. ఇది నార్మల్ అని ఎలా నిర్ధారించారంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫర్టైల్ మెల్ అంటే ఆల్రెడీ తండ్రులు అయిన కొంతమంది ఫాదర్స్ ని స్టడీ చేశారనమాట. స్టడీ చేసినప్పుడు ఎంత వాల్యూమ్ ఉంటే ఫర్టిలిటీ ఉంటుందనేది థౌజండ్స్ ఆఫ్ ఫర్టైల్ మెన్ మీద ఇది చేసిన ప్రయోగం అన్నమాట. ఎంత ఉంటే ఫర్టిలిటీ ఉంటుందనేది తేల్చినప్పుడు 1.5 ml అనేది ఉండాలన్నమాట. సో దీనికన్నా తక్కువ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి.